రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ కాంప్లెక్స్ లో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. కాంప్లెక్స్ లోకి గుర్తు తెలియని ఆగంతకుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. గోడ దూకి లోపలికి ప్రవేశించిన అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పార్లమెంట్ కాంప్లెక్స్ లో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. కాంప్లెక్స్ లోకి గుర్తు తెలియని ఆగంతకుడు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు. గోడ దూకి లోపలికి ప్రవేశించిన అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆగంతకుడిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. పార్లమెంట్ కాంప్లెక్స్ లో భద్రతా వైఫల్యం బయటపడింది. కాంప్లెక్స్ లోకి గుర్తు తెలియని ఆగంతకుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. గోడ దూకి లోపలికి ప్రవేశించిన అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆగంతకుడిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కళ, చెప్పండి, ఏంటి భద్రతా వైఫల్యం, ఏ విధంగా పోలీసుల యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణం అనుకోవచ్చా? రవి, దాదాపు మనకు పార్లమెంటు సమావేశాలు నిన్నటితో ముగిశాయి. అయితే ఈ రోజు ఉదయము ఏదైతే పార్లమెంటు ఏదైతే గోడ ఉంటుందో గోడని దూకి ఒక చొరబాటుదారుడు ప్రయత్నించేటటువంటి సమయంలో ఏదైతే సెక్యూరిటీ ఫోర్స్ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక నిచ్చెన తోటి గోడ దూకి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించాలి అన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి సమయంలో పోలీసులు అతన్ని పట్టుకోవడం జరిగింది, అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఈ పార్లమెంట్ కి మనకు కొద్దిగా అంటే ఒక 200 మీటర్స్ దూరంలో గురుద్వారా ఉంటుంది. గురుద్వారాలో చాలా మంది కూడా పబ్లిక్ వచ్చేసేసి అక్కడ స్టే చేసేటటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఉంటారు. అయితే అక్కడ నుంచి ఒక వ్యక్తి అంటే దానికి ఏదైతే పార్లమెంట్ గోడ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక నిచ్చెన ఎక్కేసేసి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. దీనికి అంటే ఎప్పుడు కూడా పార్లమెంటు ఆవరణకు సంబంధించినటువంటి హై సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటుంది. కానీ ఉదయం తెల్లవారుజామున అని అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని ముఖ్యంగా చెప్పాలి. నిన్న పార్లమెంటు సమావేశాలు కంప్లీట్ కావడంతో ఒక్కసారిగా కూడా సెక్యూరిటీ అంతా కూడా కొద్దిగా అంటే రెస్ట్ తీసుకునే టైం అనుకోవచ్చు, కొంత అక్కడ నుంచి కొన్ని బలగాలను కూడా తగ్గించినటువంటి సమయము ఉదయం 6:30 గంటల సమయంలో జరిగినటువంటి సంఘటన కావడం కూడా ఇక్కడ ముఖ్యం. అయితే ఈ ఎవరైతే వ్యక్తిని అదుపులో తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి సందర్భము, అయితే దీనికి సంబంధించినటువంటిది కూడా దాదాపు 1 గంట వరకు కూడా ఎలాంటి సమాచారం ఎవరికి కూడా ఇవ్వలేదు. కానీ
ఏదైతే కొంత క్లూ ఇన్ఫర్మేషన్ తోటి మీడియా దీన్ని బయటికి చెప్పడంతో తర్వాత దీన్ని అదుపులో తీసుకున్నామన్నటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఉదయం 6:30 గంటల సమయంలో వ్యక్తి గోడ దూకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశాడు. అయితే కరెక్ట్ గా మనకు 2023లో కూడా ఒక వ్యక్తి దాదాపు పార్లమెంట్ ఆవరణలో ఏదైతే సెక్యూరిటీని దాటి పార్లమెంట్ ఆవరణలోకి వెళ్ళేసేసి అక్కడ గ్యాలరీ నుంచి కూడా సాంబర్ లోకి దూకి నినాదాలు చేసి కొన్ని రంగుల నీళ్లను కూడా చల్లినటువంటి ఘటన జరిగి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. దానికి సంబంధించినటువంటిది కూడా వాళ్ళు అదుపులో ఉండడము, తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనము పూర్తి కూడా తెలుసుకున్నాం. వారిని అరెస్ట్ చేయడము, తర్వాత ఇంటరాగేషన్ చేసుకోవడం, కొన్ని నినాదాలు చేయడం, ఇలాంటి ఘటన మరొక ముందే అంటే 2 సంవత్సరాల తర్వాత మరి ఇలాంటి ఘటనకు అంటే గోడ దూకి వెళ్ళేటటువంటి ప్రయత్నము చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఎందుకనంటే ఇటు వచ్చేసేసి గురుద్వారా పక్కల నుంచి అతడు ఈ లోపలికి ప్రవేశించాలి అన్నటువంటిది ఒకటి ఇక్కడ ప్రయత్నం చేశాడు. అంటే ఈ గురుద్వారాకి తర్వాత ఏదైతే పార్లమెంట్ కి సంబంధించినటువంటి డిస్టెన్స్ కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది, కానీ దాన్ని దాటుకొని కూడా అతడు నిచ్చెన వేసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ వైఫల్యమో అనుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ ఇతనికి సహాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్నటువంటిది కూడా సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రము అతడు పరిస్థితి మాత్రము అదుపులో ఉంది. తర్వాత ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి సమాచారం రావాల్సి ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ కళ.